ఎక్కడికి ఎత్తుకో ఆమె తిన్నావా? ఏం తిన్నావు? చారా ఎవరు పెట్టారు? అలా చేస్తూ ఉంటుందా? ఇప్పుడు బాగా ఎక్కువైంది. తిన్నాం అయిపోయిందా మేడం? నాన్న ఇష్టమా మమ్మీ ఇష్టమా? మమ్మీ కొడుతుంది, డాడీ అంటే ఇష్టం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావణి. ఈరోజు మనతో ప్రస్తుతం క్యూట్ గెస్ట్ ఉంది. నాన్న ఎత్తుకుంటా అని ఇన్స్టాగ్రామ్లో మనకి ఫేవరెట్ కిడ్గా మారిపోయింది. అసలు ఆలస్యం చేయకుండా ఈషా పాపతో మాట్లాడేద్దామా? హాయ్ ఈషా. హాయ్. మాట్లాడతావా నాతో? మాట్లాడవా? నీకు చాక్లెట్ ఇస్తా, యూనికార్న్ ఇస్తా, అప్పుడు మాట్లాడతావా? హాయ్. సో ఇక్కడ ఈషాతో పాటు ప్రెసెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. సో అసలు ఫస్ట్ ఈషా దగ్గర నుండి స్టార్ట్ చేసే కంటే వాళ్ళ ఫాదర్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాము. నాన్న ఎత్తుకుంటా అని అందరికీ ఫేవరెట్ కిట్ అయిపోయింది కదా. సో అసలు ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, అది ట్రెండింగ్కి వెళ్తుందని అనుకున్నారా? అస్సలు అనుకోలేదు. యాక్చువల్గా సడన్గా చూస్తే ఎవరికి వాళ్ళు షేర్ చేస్తున్నారు. నాకు ఫస్ట్ నుంచి వీడియోస్ తీయడం కొంచెం అలవాటు పిల్లలకి. నేను సెల్ఫ్ వీడియోస్ కూడా అండ్ మావి కూడా బాగానే తీసుకునేవాడిని. సో పడుకుని ఆడుకుంటూ ఏదో సరదాగా వస్తుంది, నాకు అర్థమైందని వీడియో పెట్టి రెడీగా వచ్చింది. అలా ఫ్యాన్ నొక్కుతా అండి, నేను నొక్కద్దు అని ఏదో కామెడీగా చేసా. వెళ్తూ నాన్న దాని అనమాట, అంతా స్పాంటేనియస్గానే. సో ఇట్లా కెమెరా పెట్టగానే తను ఏమన్నా వేరేగా మాట్లాడతా, కెమెరా ఆఫ్ తర్వాత డైవర్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్. ఒక్కొక్కసారి నాన్న తీయద్దంటది. ఎప్పుడు చూసినా నాన్న కూర్చి అంతేనా? ఒకవేళ మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా అంటే ఎవరికి చెప్తావు? నాన్న. ఎందుకు? అమ్మ కూడానా? భలే కవర్ చేసావు ఈషా. అవును ఈషా, నీకు 2 పిలకలు ఉండి పెద్ద జుట్టు ఉండేది కదా, ఏమైపోయింది అది? నాన్న నీ జుట్టు అంటే ఏమైంది? గుండె అయిపోయింది. ఇక్కడ చూడు, ఇక్కడ హెయిర్ ఏది? ఎప్పుడు? ఎక్కడ ఇచ్చావు అది? అమ్మవారికి ఇచ్చావా? ఏ అమ్మవారికి ఇచ్చావు? చిన్న అమ్మవారికా? నాన్న ఎక్కడికి వెళ్ళాం మొన్న మనం? నువ్వు గుండు చేయించుకున్నాక స్నానం చేసావా? నాన్న గుండు చేసా అన్న ఏమన్నారు చెప్పు? నీ వీడియో చూస్తారంట అన్న కూడా. మేము కూడా చూస్తాం తెలుసా. అసలు నీ వీడియోస్ మేము అందరం చూస్తాము. చూస్తాను. నువ్వు ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి ఇట్లా టైప్ చేస్తున్నావు కదా, ఆ వీడియో కూడా చూసాను నేను. చూసాను. అక్కని ఏ వీడియో చూడమంటావు? నీ వీడియో చెప్పు. ఏం వీడియో? ఏ వీడియో చూడాలి? మొన్న డాన్స్ చేసావు కదా, ఆ వీడియో చూసిందేమో అడుగు అక్కనే. అడుగు. డాన్స్ కూడా చేస్తావా? పుట్టినప్పటి నుండి అక్కడ డాన్స్ చేస్తావా? బయట డాన్స్ చేస్తావా? ఏ పాటకి చేస్తావు? ఏ పాట? దోమలు కూడా ఉన్నాయా? అందుకే నా నీకు దోమ కుట్టింది ఇక్కడ. డాన్స్ ఆడేటప్పుడు కుట్టిందా? అయ్యో. పాటలు వచ్చా? పాట అడుగుతుంది చూడు. నా స్వామి ఎలా అంటావు? ఇలా అంటారా? ఫస్ట్ టైం చూసినప్పుడు వీడియోస్ లో 100K ఫాలోవర్స్ అయ్యాక మీరు పార్టీ చేసుకున్నారు కదా, సో అందులో ఏమైనా ఫ్యాన్స్ ని మీట్? పెద్ద మాటలు బేసిక్గా మాకు ఇవన్నీ కూడా అర్థమే, కానీ సరదాగా అంటే అదొక ప్రమోషన్. ఓకే. హలో నాని, ఈషా వాళ్ళ నానియా? రండి టు చేశాను, వస్తుందంట. ఎక్కడ? బాబాయ్ చూస్తుంది. ఎక్కడుంది? అదిగో అక్కడ. నీకు భలే కనిపించింది.
నాని అక్క. నువ్వు డాల్స్ అన్నిటికీ పేర్లు పెట్టావు కదా, నాని పక్కన ఉన్న డాల్కి ఏంటి పేరు పెట్టావు? దాని పేరు ఏంటంటే చెప్పినాను. ఇది ఎవరు? బబ్లు. ఆ కోతి బొమ్మ పేరు అదెవరు? అంజి. ఇది యూనికార్నా? దీనికి పేరు పెట్టలేదు ఇంకా. ఏంటి ఇది పింక్ కలర్ ఉంది కదా, దీనికి ఏమైనా పేరు పెట్టు. హాయ్ పింకీ. పింకీ హాయ్ చెప్పు. హాయ్ చెప్పొచ్చు కదా. నాకు నీ బబ్లుని ఇస్తావా? చాక్లెట్ ఇస్తా. బబ్లుని కావాలి. బబ్లు అంటే తీసుకెళ్తావా? మరి నీ యూనికార్న్ నేను తీసుకెళ్ళిపోలేను. తీసుకెళ్ళినా మా ఇంటికి? నీకు చాక్లెట్ ఇచ్చేసాను కదా, యూనికార్న్ నేను తీసుకెళ్ళినా? ఓకే బాయ్. మరి నువ్వు బబ్లుతో ఆడుకో. బబ్లుని కూడా ఇస్తావా? ఇంకొక చాక్లెట్ ఇస్తా. ఇచ్చేస్తావా? ఈ మరి బబ్లుని ఇవ్వా. ఓకే. అంటే పాపకి ఇట్లా 100K ఫాలోవర్స్ వచ్చిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. అంటే అందరూ ఇట్లా ఏమైనా ఫ్యాన్స్ మీట్ అలాంటివి ఏమైనా పెడతారా, అలాంటివి ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? బేసిక్గా ఎట్లా హ్యాండిల్ చేయాలి అవన్నీ పెద్ద తెలియదు. అవునా? ఏదో అంటే అవి కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా పెరిగినవి. ఓకే. సో కొంతమందికి ఇంకా మా సైడ్ నుంచి ఏంటంటే ఇట్లా అందరికి రిప్లై ఇవ్వడం, కొంతమంది రెగ్యులర్ గా కామెంట్స్. ఎప్పుడు రింగా రింగా రోజెస్ చెప్తావా? పోనీ అదన్నా చెప్తావా? చెప్పొచ్చు కదా. ఇట్లా మరి చిట్టి చిలకమ్మ చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకి వెళ్ళావా? పండు తెచ్చావా? గుట్లో పెట్టావా? అక్కని నీ వీడియో చూస్తుందేమో అడుగు. చూస్తా, సూపర్గా ఉంటాయి. ఓకే ఓకే. అయినా నువ్వు చాక్లెట్స్ తినావు కదా, బెల్లం తింటా అన్నావు కదా. బెల్లం తింటావు కదా. చాక్లెట్ తింటా, బెల్లం కూడా తింటావా? ఓకే, చాక్లెట్ తింటా, బెల్లం తింటా. అవును, నువ్వు స్కూల్కి ఎప్పుడు వెళ్తావు? వెళ్ళేసి వచ్చావా స్కూల్కి? ఏ అబద్ధం చెప్పకు, నువ్వు ఇంక వెళ్ళలేదు. అలా పట్టుకోకూడదు. మీ నాన్నని పంపించేద్దావా? మా ఆఫీస్కి మమ్మీని తీసుకొని వెళ్ళిపోతాను, నువ్వు మీ నాన్నతో ఉండు. ఎందుకంటే నువ్వు నాన్న కూర్చి కదా. తీసుకొని వెళ్ళిపోనా మమ్మీని ఆఫీస్కి? నాతో పాటు తీసుకొని వెళ్ళిపోనా? అమ్మ ఇక్కడే ఉంటుంది, నాన్న తీసుకొని వెళ్ళిపోవాలా? పక్కా మరి నిజంగా నాన్నని తీసుకొని వెళ్ళిపోతాను. రేపు వస్తాడు మళ్ళీ. ఓకేనా? ఓకేనా? తినడంలో బిజీగా ఉన్నావా? ఇలా కెమెరా పెట్టాం కదా. నన్ను నీకు మైక్ అంటే ఇష్టమా, కెమెరా అంటే ఇష్టమా? నాన్న ఇష్టం. నాన్న ఇష్టం. నాన్న ఇష్టం. పాలు ఇష్టమా? పాలు ఇష్టం. తెలుసులేదు. మమ్ము తిన్నావా? తిన్నావా? నాన్న పెట్టిస్తే బ్రష్ బ్రష్ చేసి తిన్నావా? అయ్యో, అలా తినాలా? నాకు తెలీదు. ఎక్కిరించు. కింద కింద కూసావా? కూడదు కదమ్మా. ఎలా పడుకుంటా? ఎలా పడుకుంటావా? ఏంటది? అలగటవా? చిన్ని మూతియా? అదేంటి? పెద్ద మూతి, చిన్న మూతి. ఓకే, ఐస్ నోస్ అలా చెప్తుంటావు కదా, ఐస్ నోస్ అని అలా చెప్తావా? నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఐస్ ఐస్. నీ ఐస్ ఏవి నాన్న? పోనీ మీ నాన్న ఐస్ ఎక్కడ ఉన్నాయి? ముక్కు. లిప్. ఇది కాదు, షోల్డర్ కాదు, ఇది నెక్ బోనా. ఇదేంటి? ఫ్యూచర్ లో ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయండి? అంటే లైక్ పాప ఇంత యాక్టివ్ గా ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్ లో, కానీ ఇంకెక్కడ అయితే కమెంట్స్ చూస్తే అయితే అందరూ తినని 70mm స్క్రీన్ లో చూడాలని అనుకుంటున్నారు. సో అలాంటివి ఏమైనా ఉన్నాయి ఆలోచనలో? అంటే అన్ని అన్ఎక్స్పెక్టెడ్ గానే జరుగుతున్నాయి. ఓకే ఓకే, ఏమైనా ఆపర్చునిటీ వస్తే ఇంకా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈషా అయితే. ఓకే, మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాము.
ఇంట్లో తీసినంత ఈజీ కాదు కానీ బయట మరి అట్లా అక్కడ ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలీదు. అసలు కెమెరా అంటే కొంచెం భయం కూడా లేదు, కొంచెం. కెమెరా లేదు, క్రౌడ్ అంటే భయం. క్రౌడ్ అంటే అంత వెంటనే ఇంటరాక్ట్ అవ్వదు, కొంచెం అలవాటు అయితే ఓకే. పిల్లలు ఎక్కువ ఆడుతుంది బాగా. ఇంకా మ్యూజిక్ వచ్చిందంటే ఇంకా డాన్స్ చేస్తారు ఉంటారు. ఓకే, మీరు వర్కింగ్ ఉమెన్ కదా, సో ఇంట్లో మళ్ళీ పాపని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? అటు ఆఫీస్ చూసుకోవాలి, ఇంట్లో పాపని హెల్ప్ ఉన్నారు ఇంట్లో, సో వర్క్ అది అన్నీ మేనేజ్ అయిపోతాయి. ఓకే, ఇద్దరం చూసుకుంటాం. అలా చేస్తూ ఉంటుందా? ఇప్పుడు బాగా ఎక్కువైంది, ఆహా. అంటే 2 years దగ్గరలో ఉన్నప్పుడు. చాక్లెట్ తీసుకుని పక్కన పెట్టేస్తే అడిగేది కాదు, ఇప్పుడు అడిగి అరిచి తీసుకుంటుంది. చూస్తుంది కదా అందరినీ, Okay. సో అట్లా. నేనేం అనలేదు మేడం. నీకు అన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు, తిట్టట్లేదు. అన్నీ తింటా, అంటే పేచి ఏముండదు, బట్ ఒక దగ్గర కూర్చోదు. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం మొదలెట్టింది కదా, అన్నీ తీసేయడం, పడేయడం, విసిరేయడం, ఇవి స్టార్ట్ అయింది. సో ఇల్లంతా చిన్నర బందరు పెడుతూ ఉంటారు. పక్క మీరు వాటర్ లోనే ఉంటది, ఆహా. ట్యాపుల దగ్గరే ఉంటది ఎక్కువ. అయ్యో బ్యాడ్ హ్యాబిట్ కదా. ఓయ్ మళ్ళీ ఇంత వాటర్ పడినా డ్రెస్ ఉంచకూడదు, ఆహా. మార్చేయాలి. ఓకే, తినడం అయిపోయిందా మేడం? నేను మాతో ఏమంటుంది మాట్లాడతారా? అక్క నీతో? నిన్ను ఏమంటుంది అక్క? మేడం జనవరి, అంటుందా? ఫిబ్రవరి అలాంటివి చెప్తావా? చెప్తుంది. నన్ను 1 to 3 చెప్పు. టీత్ చూపి. తినడంలో బిజీగా ఉన్నావా? ఏ ఏ ఈ నాన్న చెప్పిస్తాడు నీతో. నాతో చెప్తావా 1 2 3లు? ఎస్, స్టార్ట్. ఎస్. ఓకే, 1 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11. ఇంకా నెక్స్ట్ 12, 12 14, 15, 15. 16. 16, 17, 18, 19, 20. మేకప్ వేసుకుంటావా? మేకప్ వేసుకుంటావా? ఎలా వేసుకుంటావు ఎలా చెప్పు. వేసుకుంటావు? పొద్దుంతో ఎక్కుంటా. పొద్దుంతో. బ్రష్ ఏంటి కొత్తింట్లో మిర్రర్ ముందా? ఎలా ఎలా లిప్స్టిక్ వేసుకుంటావు? పెట్టుకుంటావా? చెప్తుంది నాన్న. ఎలా వేసుకుంటావు మేకప్ చెప్పు. ఎలా వేసుకుంటావు మేకప్? ఏంటది? మేకప్. మేకప్ మా అమ్మ వేసుకుంటుందా? చూసావా? తర్వాత Okay. దాని తర్వాత? ఇంకేమేమి వేస్తావు? ఓహో, అలా రుద్దుకోవాలి. ఓకే తర్వాత చూసి ఇంకన్నీ ఓకే, మేకప్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు ఈషా పాప నేర్పిస్తుంది మనకి. ఓకే, ఇలా ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఓకే, అదైతే ఇలా రుద్దేసుకోవాలి. నెక్స్ట్ లిప్స్టిక్. ఐ లాషెస్కి ఎట్లా వేసుకుంటావు? ఓ ఇలా వేసుకోవాలా? ఓకే, ఐబ్రోకి ఎట్లా వేస్తావు? అబ్బా, తీసుకొని వేసుకుంటుంది కూడా ఇప్పుడు, అది ప్రాబ్లం. అవునా? చాలమ్మా. చాలా. లాస్ట్లో ఎలా స్ప్రే చేస్తావు నాన్న? స్ప్రే ఎలా చేస్తావు లాస్ట్లో? ఇంకా అది అయిపోయింది కదా. అంటే తిను రొటీన్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇంత యాక్టివ్గా ఉండటానికి ఏమైనా నేర్పిస్తూ ఉంటారా, లేకపోతే? ఎట్లా మాట్లాడటమే. Okay. ఇంట్లో ఒక రోజు ఈ రోజు యాంకర్, మీరు ఈ రోజు హోస్ట్ చేసినట్టు మీరు రోజు హోస్ట్ చేస్తుంటారు. ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి అంతే. ఆ, అంటే ఇప్పుడు అంటారు కదా, చిన్న పిల్లలు కడుపులో ఉన్నప్పుడే బాగా 6 months నుండే వాళ్ళకి వినిపిస్తూ ఉంటారు. అలాంటివి ఏమన్నా ఆలోచించి ఏమైనా డెసిషన్స్ తీసుకుని? వాళ్ళం కానీ బాగానే తను ఇంకేవో అట్లా మంచి మంచి అని చూసేది. ఆహా. ఎఫెక్ట్ అవుట్పుట్ దేని వల్ల వచ్చిందో మనకు తెలియదు. ఓకే, నేనైతే చుట్టూతో అందరం మాట్లాడతాం కదా, సో అందువల్లే అనుకుంటున్నా. చిన్నప్పుడు ఎక్కువ ఫుడ్ తినిపించేటప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళం, అంటే అది తినడానికి ఎంటర్టైన్మెంట్ మేమన్నమాట. ఓకే. సో అలా దానికి మాటలు ఎక్కువ అలవాటు అయితే ఆహా. అన్నీ మాట్లాడేస్తుంది ఇప్పుడు, అన్నీ అర్థమవుతుంది కూడా ఇప్పుడు. ఓకే, నొక్కొద్దు మీరు అసలు ఇన్స్టాగ్రామ్లో ఇంత పాపులర్ అవుతుంది పాప అని అనుకున్నారా అసలు స్టార్ట్ చేసినప్పుడు? లేదు. మాకు అకౌంట్స్ ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉన్నాయి కానీ సో సడన్ గా తిన బర్త్డేకి ఒక 6 months ముందు, ఫస్ట్ ఇయర్లో 6 months తర్వాత నుంచి మెల్లగా స్టార్ట్ చేశాను చిన్న చిన్న మూమెంట్స్ పెట్టడం. చిన్నప్పుడు సరదాగా మేము ఆవిలిస్తే తను చూసి తను కూడా ఆవిలించడం చేయడం స్టార్ట్ చేసింది చిన్నప్పుడు బాగా. ఓకే, సో అక్కడి నుంచి అలా పెడుతూ పెడుతూ మొన్న ఏదో ఒకటి సడన్ గా అలా ట్రెండింగ్ అయింది అంతే. ఆ తర్వాత నుంచి అన్ని మంచిగా వచ్చాయి.
అసలు కమెంట్ సెక్షన్లో కూడా ఎప్పుడు చూసినా పాజిటివ్ కమెంట్స్. బంగారు తల్లి, చిట్టు తల్లి, ఎంత ముద్దుగా ఉన్నావు, ఎంత ముద్దుగా వాళ్ళందరికీ చాలా మాట్లాడుతున్నావు. ఇష్టం ఇషా. మొన్న మేము అంటే విజయవాడలో వెళ్ళినప్పుడు కూడా హెయిర్ ఇవ్వడానికి చాలా మంది కలిసారు. అందరూ వచ్చారు, దాంతో మాట్లాడారు, ఫోటోలు తీసుకుని వెళ్ళారు. చాలా బాగా మాట్లాడారు అందరూ. చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయా తెలుసా. నీకు తెలుసా సెలబ్రిటీ అంటే ఏంటి? ఫోన్ మాట్లాడుతున్నావా? హలో ఈషా చెప్పు, హాయ్ చెప్పు. నా పేరేంటి? అక్క పేరేంటి చెప్పు. మర్చిపోయావా? నా అక్క పేరేంటి? శ్రావణి. చెప్పు. నోట్లో తినే చెప్పవా? ముందు. తిని బాగాలేదా? మింగు. మింగచ్చు కదా. అవును, డాన్స్ స్కూల్కి వెళ్తున్నావా? ఎక్కడ నేర్చుకుంటున్నా? ఇంట్లోనా? పాపకి ఇన్స్టాగ్రామ్ ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? జనరల్గా మాకు ఫస్ట్ తనకు ముందు నుంచి మేము అందరం మెయింటైన్ చేసేవాళ్ళం బాగానే. నాకు వీడియోస్ ఎడిట్ చేసుకోవడం బాగా అలవాటు. ఓకే. చిన్న చిన్న మూమెంట్స్ అన్ని, హ్యాపీ మూమెంట్స్ అన్ని. సో ఇంక తిని పుట్టాక 6 months తిని 6 months ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. హాయ్. సో అది అట్లా వన్ సర్టెన్ టైం తర్వాత చాలా వీడియోస్ ఉన్నాయి, అందులో ఒకటి ఫేమస్ అయింది. అక్కడి నుంచి మొత్తం అన్ని ఫేమస్ అయ్యాయి. అంటే ఇప్పుడు పాప ఏజ్ ఎంత అండి? 2 years 2 months. 2 years 2 months. అంటే ఇంత యాక్టివ్గా ఉంటుంది కదా. పాపకి ఎలాంటి ఫుడ్ ఇస్తూ ఉంటారు? మొత్తం నార్మల్ మనం తినేది తింటుందండి. యాపిల్, ఈ ఫ్రూట్స్ ఎక్కువ, మన పప్పు, అన్నం, కర్రీ ఏదైనా సేమ్ మనం వండుకున్నదే. రైస్లో బట్ వెజిటబుల్స్ వేస్తాను రోజు, ఓకే. ఏదో ఒకటి, ఒక 2 vegetables లైక్. ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఈషా? పప్పు. పప్పువా? పప్పే ఎక్కువగా ఇష్టంగా తింటుంది. బాయ్. నేను ఆమె తిని చూస్తా. బాయ్. బాయ్. ఆమె తినే టైం అయిందా? ఏమైంది? అయ్యయ్యో, కొంచెం సేపు అయిన తర్వాత తినేద్దామా? ఓకే. యూనికార్న్ బొమ్మ నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను. వద్దు, తీకు కాకు. ఎందుకు? ఇకే నేను బబ్లు ఇక్కడే ఉంచో. ఇక్కడే ఉంచాలా? ఇటు కెమెరా వైపు చూడొచ్చు కదా, పోనీ నన్ను చూడొచ్చు కదా. ఈషా, 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 నాడు. పాడినా. ఓ, పాట పాడుతున్నావా? పాడు. డాడీకి అంతేనా? అయిపోయింది. లెట్ ఇట్ గో. లెట్ ఇట్ గో నా. లెట్ ఇట్ కి. నాన్న లెట్ ఇట్ గో సాంగ్ లో ఎవరుంటారు? లెట్ ఇట్ కి. ఎవరుంటారు లెట్ ఇట్ గో సాంగ్? అంటే ఈ ఏజ్ లో చిన్నపిల్లలు బాగా ఫోన్ కి అడిక్ట్ అవుతుంటారు కదా. ఇప్పుడు వచ్చినప్పటి నుండి అసలు ఫోనే చూడలేదు. అంటే జనరల్ గా చిన్నపిల్లలు దాంట్లో ఫోన్ చూస్తూ అడిక్ట్ అయిపోతుంటారు. మీరు అసలు అలాంటి అలవాటే చేయలేదు అనుకుంటా కదా. మేము జనరల్ గా వాడతాం కాబట్టి తనకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది. నేను చూడగానే తీసుకో. నాకు ఎల్లో కలర్ తీసిచ్చే. ఎల్లో కలర్ పెన్సిల్ అక్కకి ఇవ్వు. ఏంటిది? ఎల్లో కలర్. ఎల్లో కలర్ నాన్న. అదేం కలర్? ఎల్లో కావాలి నాకు. గ్రీన్. ఎందుకు? నాకు ఎల్లోనే కావాలి. అబ్బా ప్లీజ్. ఈ ఎల్లో ఏది? అదేంటి? మరి నాకు ఎల్లోనే కావాలి. ఏ ఎల్లో? ఎన్ని ఎల్లోస్ ఉన్నాయి? థ్యాంక్ యూ. ఓకే. ఎప్పుడైనా నీ వీడియోస్ నువ్వు చూస్తుంటావా నీ వీడియోస్? ఏం వీడియో అంటే ఇష్టం నీకు? ఇషా వీడియో. డాన్స్ వీడియోనా? నువ్వు డాన్సే చేయట్లేదు నా ముందు. డాన్స్ ఆడొచ్చు కదా. నన్ను డాన్స్ అంటే ఏ పార్ట్ చేస్తారు డాన్స్? నాన్న రారా రక్కమ్మకి. రారా. అది అటు ఇటు అన్న పాడు రా. డాన్స్ ఇట్లా టర్న్ తిరిగి అక్కకి ఈ చేతులు ఇటు ఇచ్చేసి తిరిగి ఇప్పుడు గుచ్చుకుంటాను నాన్న, మళ్ళీ గుచ్చుకుంటాను. ఇప్పుడు తిరిగి టర్న్. రారా రక్కమ్మ పాడు. ఓ వావ్. చల్. నాన్న చుట్టమల్లె పాడు. చుట్టమల్ల చుట్టేస్తాను. నోట్లో పెట్టుకోకూడదు. నాన్న నోట్లో తీసి పాడాలి.
ఇంక నోట్ పెట్టుకున్నాను గారు. నాన్నగారు ఇంకా నోట్లో పెట్టుకొని నాన్నగారు అంట. మరి పెట్టుకోకూడదమ్మా. నాన్నగారు అంటారా? ఇది చూడు. మర్చిపోతుంది దాని వీడియోస్ చూస్తే నవ్వుకుంటుంది. ఎవరు? కాదు నేను ఈశానా? నానున్నాడు, మమ్మీ ఉంది కదా. ఎవరి దగ్గరికి వెళ్తావు ఒకవేళ వెళ్ళమంటే? నాన్న ఇష్టమా మమ్మీ ఇష్టమా? నాన్న. నో డౌట్ నాన్న. మమ్మీ ఫీల్ అవుతుంది మరి. మమ్మీ మమ్మీ కొడుతుంది, డాడీ అంటే ఇష్టం, అందుకే డాడీ దగ్గర చెప్పు. అంతేనా? అచ్యుతం కేశవం పాడతావా? అచ్యుతం కేశవం కిటమోట తనకే బలం Gonna catch me going on the way. कौन कहता है भगवान आते नहीं, तुम आके जैसा बुलाते नहीं. Gini mana gonna take it to the paka. Tamu duta chulita baladama. Andai putra babu drama. Mak badrangi kumte varat mukketange. Kanna virare kanala kunchita keza. Hare badradar kanta buchum bandiya. నాకు కూడా రాదు. ఎంత బాగుపడావు. నాకు ఇచ్చేవా చూసేటి Tusheti అకి tusheti అకి akuntare. నా సామి ఎట్లా అంటావు? నా సామి నేను చుట్టమల్లె చుట్టమల్లె Tutatana. చుట్టమల్లె Tutatana. చుట్టేసావు. ఓకే తర్వాత Ibi. ఓకే ఏబిసిలు చెప్తావా? Ibi tare ibati ektam elvi. ఎందుకు అంత కంగారు? మెల్లి చెప్పొచ్చు కదరా. అయ్యా జెడ్ అయిపోయిందా? పట్టి ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నావు. నేను ఇంకేం పాటొచ్చు నీకు? హ్యాపీ బర్త్డే. మమ్మీ బర్త్డే ఎప్పుడు? మార్చ్. డాడీ బర్త్డే? నీ బర్త్డే? డాడీ బర్త్డే సెప్టెంబరా డిసెంబరా? నాన్న బర్త్డే చెప్పమ్మా. గుడ్ గుడ్. నీ బర్త్డే? జూన్. ఓకే. అమ్మ పేరు చెప్పు. అమ్మ పేరు. మమ్మీ పేరు చిన్నువా? ఏ కాదు, ఇంకొక పేరు కూడా ఉందిగా. ఇంకా ఇంకా నాన్న అమ్మ పేరేంటి? నాన్న పేరు ఆ? సరిగ్గా చెప్పు. నాన్న పేరు ఏంటి? ఇక్కడ ఉంది. ఏ డాడీ పేరు ఎక్కడ లేదు, చేతిలో ఉందా? ఇట్రా ఏం పేరు నాన్న ఇది? నాని నిన్నేమని పిలుస్తుంది? ఇషమ్మా అంటారా? మరి నాన్నతో మాట్లాడాలా? ఓకే, థ్యాంక్ యూ అండి మేడం. మాట్లాడతాను ఇప్పుడు మీ డాడీతో. సో మీ డాడీకి ఏం కలర్ అంటే ఇష్టం? మీ డాడీ బర్త్డే ఏంటి? మీ డాడీ ఏం తింటాడు? మీ డాడీ చాక్లెట్ తింటాడా? ఓకే. మమ్మీ? బ్లూ చాక్లెట్ తింటుంది. ఓకే, నీకు ముందు బ్లూ చాక్లెట్ ఉంది కాబట్టి అలా చెప్పేసావు. నీది కూడా బాగుందిలే. నీది కూడా బాగుంది. నీది సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. సో ఇంకా ఈ ఈషా పాపని చూసుకోవడానికే మీకు టైం సరిపోతుంది కావచ్చు. అంటే మీరు ఇంకా పాప గురించి ఏమైనా ఫ్యూచర్లో ప్లానింగ్ ఏమైనా చేస్తున్నారా? కూలింగ్ ఇంకా అంత దూరం రాలేదు. ఏం ప్లాన్ అయితే ఏం లేదు. ప్రెసెంట్ అందుకు ఎట్లా ఉంటే అలా. చాలా మంది అడిగారు నాకు ఫోన్ చేసి, కొంతమంది ఎవరికైనా పే చేసావా అని అడిగితే అంత అవసరం రాలేదు. తెలీదు మనకి అసలు పే చేసి తీసుకుంటా అంటే ఏమి తెలియదు అన్నమాట. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెడుతున్నారు కదా అమ్మాయిది, ఏమైనా భయం వేస్తుంది అలా? చిన్నగా ఎప్పుడైనా అంటే భయం అని కాదు. ఐ మీన్ ఇప్పుడు ఎక్కువ తెలుస్తుంది కదా అందరికి. సో మనం ఏమన్నా ఎక్కడికైనా పంపించాలన్నా చిన్న టెన్షన్ అంతే. ఓకే. పాప ఇంత యాక్టివ్ గా ఉంది కదా, అమ్మ పోలిక లేదా నాన్న పోలిక?
బాగా అయితే అమ్మలాగా అనిపిస్తుంది కానీ నాన్న కూచి ఈ మాటలన్నీ ఎలా వచ్చాయండి ఎక్కువ ఇంట్లో సో వింటుంది కదా అట్లా ఎక్కువ చిన్నప్పుడు దాంతోనే ఎక్కువ మాట్లాడేవాళ్ళం అప్పుడు అట్లా వింటది బాగా విని నేర్చుకుంటుంది అది బాగా అందుకని అల్లరి ఎలా అన్ని ఉంటుంది స్టడీస్ విషయంలో అల్లరి లేకపోతే ఇంకేమైనా ఉంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో పాల్గొనడం అలా అన్ని ఇంట్లోనే అన్ని ఇంట్లోనే అంటే ఆడుకోవడానికి వెళ్తుంది అప్పుడు కొంచెం కొంచెం సేపు డేలో బట్ ఇంట్లో ఎక్కువ ఆడుతుంది ఓకే యాక్టివిటీస్ అంటే మనం ఏదన్నా ఇలా చెప్తుంది రైమ్స్ అవన్నీ ఎప్పుడన్నా చూస్తుంది వింటది ఓకే అంటే ఇన్స్టాగ్రామ్ మొత్తం చూసుకునేది ఎవరు మేనేజ్ చేసేది ఎవరు వాళ్ళ నాన్న అంటే ఫిల్మింగ్ ఎడిటింగ్ అన్ని తనకి ఎడిటింగ్ ఇష్టం ఎప్పటి నుంచో చెప్పారు కదా ఏ వీడియో అయినా ఒక కొన్ని మూమెంట్స్ మంచిగా జస్ట్ అట్లా ఎవ్రీడే మూమెంట్స్ క్యాప్చర్ చేస్తాడు ఒక వీడియో లాగా చేస్తాడు అట్లా అది ఇప్పుడు బాగా యూజ్ అయింది ఆ కంటెంట్ మొత్తం వీడియో మొత్తం ఇన్కార్పొరేషన్ అంతా తనే చూసుకుంటాడు ఓకే ఏదైనా బ్రాండ్స్ వస్తే అవి నేను డీల్ చేస్తాను అంతే ఇన్స్టాగ్రామ్ పేజ్ అంతా మొత్తం సరే చూసుకుంటారు ఓకే కంటెంట్ పోస్ట్ చేయడం వరకే ఎప్పుడు ఏం పోస్ట్ చేయాలి ఇట్లాంటివన్నీ నాకు కూడా చూపించాడు ఓకే అందరు ఎప్పుడు చూస్తారో పోస్ట్ చేసాక నేను అప్పుడే చూస్తా అదేమంటే నీకు ఫ్రెష్ ఫీల్ ఉండాలంటాడు సో మొత్తం తనే అంటే చిన్నప్పటి నుండి క్యాప్చర్ చేస్తున్నారా లేదు ఈ మధ్య చిన్నప్పటి నుంచి ఓకే చిన్నపిల్ల నుంచి అన్ని మెమరీస్ ఉన్నాయి 6 months 7 months అయ్యాక కొంచెం అప్పుడు ఓకేలే చిన్న పేజ్లా పెట్టుకుంటే మనకి మనం చూసుకున్న బాగుంటుంది కదా అన్నట్టు స్టార్ట్ చేసాం అంటే తను మిమ్మల్ని ఇమిటేట్ చేస్తుంది కదా సో అది మీరు ఎట్లా గుర్తించారు ఫస్ట్ అంటే ఇట్లా చూసిన వెంటనే గుర్తుపెట్టుకొని ఇమిటేట్ చేయడం మమ్మీని ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళటం నాన్న ఎత్తుకుంటా అనటం అవన్నీ మనం ఏం చేసినా ఇమిటేట్ చేస్తుంది ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నీ చేస్తుంది ఓకే మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ ఏదైనా గ్రాస్పింగ్ పవర్ ఏజ్ లో అందరికీ ఉంటుంది నా ఫోన్ తను తీసుకున్న ఊరుకోదు తన ఫోన్ నేను తీసుకున్న ఊరుకోదు అది నాన్న ఫోన్ అమ్మ ఇచ్చే అంటది ఎవరు వాళ్ళే అన్ని గుర్తుంటాయి అంటే ఇంకా నాన్నగారు అమ్మగారు అవి మనం అడిగి చేయొచ్చు జనరల్ గా మాట్లాడుతూ అలా సరదాగా అందం నాన్నమ్మ అంటే అన్నది అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడన్నా కావాలని మనం సీరియస్ గా ఉన్నప్పుడు అంటుంది వచ్చి అమ్మగారు నాన్నగారు ఐస్ చేస్తా ఉంటుంది అనమాట Okay, అలా అలాంటి అమ్మో చాలా ఉంటాయి అలాంటి ఎంత ఐస్ చేస్తుందో ఏదన్నా గట్టిగా మనం కోపడిన వెంటనే మనం నవ్వేదాకా రకరకాల వేషాలు వేస్తూ ఉంటుంది కోపడుతుంటారా పాప అదే కదా అవన్నీ. ఇప్పుడు బాగా అల్లరి ఎక్కువైపోయింది ఇంత క్యూట్ గా చేస్తుంది మూవీ ఆఫీస్ ఏమైనా వస్తే మనకి మీది తీసుకొచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా పాపని అది తెలీదు ఆన్ ది గోలో మనకి అప్పుడు ఏమనిపిస్తే సిచ్యువేషన్ బట్టి అప్పుడు చూడడం అంటే అది ఇంకా ఫ్రీ అవ్వలేదు కదా అందరితో మనం మూవీ వర్క్ తీసుకెళ్ళినా కోఆపరేషన్ ఎంతవరకు కోఆపరేట్ చేస్తుందో తెలీదు ఓకే సో వచ్చేసా నాన్న వచ్చేసావా నాన్న ఎత్తుకుంటానవా ఓకే చూసారు కదా ఈషా పాపతో ముచ్చట్లయితే ఇంకా అలాగే కంటిన్యూ అవుతున్నాయి మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.